రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా డెవలపర్స్ కి 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని డెడ్ చీప్ గా ఇచ్చారు అధ్యక్ష. అలాగే కపిల్ చిట్ ఫండ్ కు చెందిన బీవీఎం ఎనర్జీకి 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని కూడా డెడ్ చీప్ కి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఒక తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ రంగంలో ఏపీఐసి ఉంది అధ్యక్ష. వేల కోట్ల రూపాయల భూమిని అది డెవలప్ చేసి మౌలిక వసతులు కల్పించి పరిశ్రమలకు ఇస్తూ ఉంటారు. మరి వాళ్ళు చేసే పని ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు అప్పచెప్తున్నారు అధ్యక్ష? దీని వెనక ఏ రహస్యం ఉందో అర్థం కావట్లేదు. అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏపీఐసి కంటే రియల్ ఎస్టేట్ సంస్థలే గొప్పవా అధ్యక్ష? అలాగే భూ కేటాయింపులు అన్ని ఒకే విధంగా ఉండాలి, ఒకే ధరలకి ఇస్తే బాగుంటుంది అధ్యక్ష. లేకపోతే ఇంకా విలువైన భూములు అయితే వేలం వేసి ఇవ్వచ్చు అధ్యక్ష. వైజాగ్ లాంటి సిటీల్లో 99 పైసలకే ఇస్తున్నారు కదా అధ్యక్ష. ఇలాంటిది ఎక్కడా కూడా దేశంలో అయితే నేను చూడలేదు అధ్యక్ష. అసలు రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రభుత్వ భూములు కేటాయించవచ్చు అనేది నా క్వశ్చన్ అధ్యక్ష. ఎందుకు వేలం వేయట్లేదు ప్రభుత్వ భూముల్ని, విలువైన భూముల్ని? మరి వేలం వేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా అధ్యక్ష. అదొక నాకు డౌట్, గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఐటీ పార్కుల అభివృద్ధి ఏపీఐసి నుంచి తప్పిస్తున్నారా, లేదా అంటే ఏపీఐఐసిని కాదని రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎందుకు భూములు ఇస్తున్నారు? అది కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ప్రైవేట్ డెవలపర్స్ కి ఎందుకు కేటాయిస్తున్నారు? ప్రైవేట్ సంస్థలకు ఇచ్చే భూముల్లో 50 నుంచి 60% వాళ్ళు నచ్చిన అవసరాలకు వాడుకునే వెసులుబాటు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అలా ఇస్తే దాని వల్ల ఏంటి ప్రయోజనం అని కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఆ ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాల్సిన అవసరం ఏముంది అని కూడా నా క్వశ్చన్ అధ్యక్ష. అసలు బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో బహిరంగ మార్కెట్ లో స్థలాలు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సత్వాకి విశాఖలో ఎందుకు ఎకరం 1.5 కేటాయించారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. కపిల్ చిట్ ఫండ్స్ కి చెందిన బీవీఎం ఎనర్జీకి ఎకరం 1.5 కేమో 30 ఎకరాలు కేటాయించారు అధ్యక్ష. ఎందుకు మార్కెట్ ధర? ప్లీజ్